హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనెక్కడున్నానో చెప్పుకోండి. ఆఫ్‌కోర్స్ ఆ గోలంతా ఇంటే అర్థమైతుంది. జాతరలోనే ఉన్నా. అలా చూసుకుంటూ వెళ్తుంటే అవి కలర్‌ఫుల్‌గా కనపడ్డాయి. వాటితోని ఏ యూజ్ లేకపోయినా గూడా తీసేసుకున్నాను మా పాప కోసం అని జెప్పి. ఆ పక్కకి రాగానే కప్పులు కనిపించినాయి. అవి 50కి 6 అన్నారు. ఇగ కప్పులంటే అసలే మనకి చాలా ఇష్టం. అందుకే ఆ తెల్లవున్నాయి గదా! అవొక సెట్ తీసేసుకున్నాను. ఇంకా అలా వెళ్తుంటే అక్కడ షూస్ కనపడ్డాయి చిన్న పిల్లలకి. మా పాపకు ఒక జత తీసుకున్నాం. ఆమె వేసిన దాకా కూడా ఆగట్లేదు. చూడండి ఎట్లా చూస్తుందో. అలా షూస్ తీసుకొని పక్కకొస్తే ఇక్కడ అన్ని జ్యువెలరీ షాప్‌లే ఉన్నాయి. నా మైండ్ ఏమో అక్కడికి పద, పద, పద అంటుంది. నా మనసు మాత్రం వద్దులే అనేసి అంటుంది. అందుకే చూసుకుంటూ పక్కకొచ్చేసిన. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది క్రిస్టియన్స్ జరిపిస్తారనమాట జాతర. చర్చి పండగ అంటారు. అవిగోండి అక్కడ యేసయ్య విగ్రహాలు అయి అమ్ముతున్నారు. ఇంకా అలా అన్ని షాపులు చూసుకుంటూ చర్చి పండగకొచ్చి చర్చి చూడకుండా వెళ్తే మంచిగుండదు కదా! ఇంతకుముందు కూడా 2 టైమ్స్ వచ్చినాం గానీ ఎప్పుడు చర్చిలోకి వెళ్ళలేదు. ఈసారైనా ఎట్లా అయినా చర్చిలోకి వెళ్ళాలని ఇగ చర్చి దారి పట్టినామనమాట. ఇంక అలా చర్చి దగ్గరికొచ్చేసినాం. ఎక్కడ చూసినా ఈ కమ్మలే కనిపిస్తున్నాయి. నా మనసేమో ఆగట్లేదు. ఇంగ చర్చి దగ్గరికొచ్చేసినాం. చర్చిలోకి వెళ్తున్నాం. లోపలికి రాగానే ఈళ్ళు మాకు తెలిసినోళ్ళనమాట. ఎక్కడికెళ్ళినా వీళ్ళే కనిపిస్తున్నారు. అలా పలకరించేసి ముందుకొచ్చేసినా. ఆ దేవుడికి దండలు వేసి అలంకరించేసున్నారు. ఇదే అనమాట చర్చి లోపల వ్యూ. అలాగే సెల్ఫీలు, ఫోటోలు దిగేసినాం. రండి ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఇది మొత్తం వ్యూ. ఇంకంతా చర్చ్ అంతా చూసేసి ఫొటోస్, వీడియోస్ అన్నీ దిగేసి బయటకొచ్చినామనమాట. ఇదిగో బయటికి రాగానే ఇది కనిపించింది. దీన్ని ఏమంటారో కూడా తెలీదు నాకు. ఇంతకుముందు హిందూ దేవాలయాల్లోనే ఉండేటివి ఇవి. వాటిని మాత్రం మనం గజ స్తంభాలు అనేటోళ్ళం. వీళ్ళు ఏమంటారో వీటిని తెలియదు మనకి. ఇంకా అలా పక్కకు వచ్చేస్తే ఇక్కడ అందరూ క్యాండిల్స్ వెలిగిస్తున్నారనమాట. మనం హిందూస్ కదా అటు పక్కకి ఏం వెళ్ళలేదు. ఇంక అలాగా ఇంకా పక్కనే అదిగోండి మేరీ మాత చర్చ్ అనుకుంటా, అది విడిగా కట్టారు. లోపల అంతా చూసేసి బయట నుంచి కొంచెం వీడియోలు, ఫోటోలు అన్నీ దిగేసి ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట. అవిగోండి మిఠాయిలు. ఇవి లేనిదే అసలు జాతర కంప్లీట్ కాదు కదా! అలా చూసుకుంటూ వస్తుంటే గ్లాసెస్ కనపడ్డాయి. మా బుడ్డదానికి అన్ని గ్లాసెస్ ట్రై చేసినాం. కానీ ఒక్కటి కూడా కొనకుండా వచ్చేసినాం. ఏ గ్లాసులు బాగున్నాయో చెప్పండి మా అమ్మాయికి. గ్లాసెస్ పెట్టుకొని ఎట్లా చూస్తుందో చూడండి. ఆ ఫోజులు చూడండి. ఇంకా అలా జాతర అంతా తిరిగేసి వెళ్ళిపోతున్నాం ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.